బ్రో ఇంకెన్నాళ్ళని నువ్వు ఏవేవో స్కిల్స్ నేర్చేసుకుందామని ప్లేలిస్టులు, కోర్సులు, ఆ వీడియోలు ఈ వీడియోలు అని స్టార్ట్ చేసి ఆపేస్తుంటావు. ఇంకెన్నాళ్ళు పోనీ ఎందుకు ఇలా అవుతుందో తెలుసా నీకు? షార్ట్ కట్స్, ప్రతి దానికి షార్ట్ కట్స్ అలవాటైపోయింది. డైరెక్ట్గా సముద్రంలో స్విమ్ చేస్తా అంటే ఎలా అవుతుంది? ఫస్ట్ బావిలో, పూల్లో నేర్చుకోవాలి కదా. అలానే నువ్వు డైరెక్ట్గా ఫుల్ స్టాక్ నేర్చుకుంటా ఏదో ఒక లాంగ్వేజ్ నేర్చేసుకొని డిఎస్ఐ చేసేస్తా అంటే ఎలా అవుతుంది? ఇంకొంతమంది అయితే ఈ లాంగ్వేజెస్ అన్నీ స్కిప్ చేసేసి డేటా సైన్స్ అని, జెన్ఏఐ అని స్టార్ట్ చేస్తుంటారు. అలా అవ్వదమ్మా. నువ్వు సింటాక్స్ బట్టి కొడితే నీకు ఎవరు జాబ్ ఇవ్వరు బ్రో. నీకు ఫౌండేషన్ అనేది స్ట్రాంగ్ ఉండాలి, ప్రోగ్రామింగ్ బేసిక్స్ మంచిగా తెలిసి ఉండాలి. అండ్ దానికి బెస్ట్ అప్రోచ్ బేసిక్స్ ఫస్ట్, లాంగ్వేజెస్ లేదు. అందుకోసమే మనం నెక్స్ట్ 20 రీల్స్లో ఈ బేసిక్స్ని స్ట్రాంగ్ చేసుకుందాం. ఇక నువ్వు ఇందులో ఏం నేర్చుకుంటున్నావు అంటే అసలు ప్రోగ్రామింగ్ అంటే ఏంది, ప్రోగ్రామింగ్ ఎలా వర్క్ అవుతుంది, స్టెప్ బై స్టెప్ లాజిక్ని ఎలా బిల్డ్ చేయాలి, ప్రోగ్రామ్స్లో డెసిషన్ మేకింగ్ ఎలా ఉంటుంది, ప్రోగ్రామ్ని పార్ట్స్లో బ్రేక్ చేసి ఎలా సాల్వ్ చేయాలి, నీకున్న ఐడియాని లాజిక్లోకి, మరి ఆ లాజిక్ని కోడ్లోకి ఎలా మార్చాలి అనేది ఉంటుంది. నువ్వు ఇక్కడ లాంగ్వేజ్ని నేర్చుకోవట్లేదు, లాంగ్వేజ్ నేర్చుకోవడానికి కావాల్సిన బేసిక్స్ని నేర్చుకుంటున్నావు. ఈ బేసిక్స్ నువ్వు స్ట్రాంగ్ చేసుకుంటే లాంగ్వేజ్ నేర్చుకోవడం చాలా ఈజీ. ఇది నువ్వు కంప్లీట్ చేశాక నీకు నచ్చిన లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకో, నువ్వు ఏదైనా సెలెక్ట్ చేసుకో, జావా అయినా, పైథాన్ అయినా, ఇంకేదైనా నీకు ఈజీగా ఉంటుంది. ఇక మన లర్నింగ్ ప్రాసెస్కి వచ్చేసరికి మనం ఏది నేర్చుకున్నా రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్తో నేర్చుకుంటాం. సింటాక్స్ ప్రెజర్ అయితే అస్సలు ఉండదు, జస్ట్ కాన్సెప్ట్స్ ఉంటాయి. నువ్వు బట్టి కొట్టే అవసరం లేదు బ్రో. ఆ కాన్సెప్ట్ కూడా నీట్గా అర్థమైపోతుంది. విజువల్ థింకింగ్తో ఏదైనా లాజిక్ని స్టెప్ బై స్టెప్గా క్లీన్గా నేర్చుకుందాం. ఒక్కటి గుర్తుపెట్టుకో, మనం డైరెక్ట్గా కోడ్తో స్టార్ట్ చేయం, అండర్స్టాండింగ్తో స్టార్ట్ చేస్తున్నాం. దీన్ని అండర్లైన్ చేసుకో, కోడ్తో కాదు అండర్స్టాండింగ్తో. అసలు ఈ అప్రోచ్ ఎందుకంటావా? యాక్చువల్లీ చాలామంది బిగినర్స్ డైరెక్ట్గా జావా నేర్చుకుంటా, పైథాన్ నేర్చుకుంటా అని స్టార్ట్ చేసి సింటాక్స్లు బట్టి కొట్టేసి ఆ లాంగ్వేజ్ వచ్చేస్తుంది అనుకుంటారు. అందులో ఉన్న కోడ్ కాపీ చేస్తారు, బట్టి కొడతారు, ఏదో అలా కోడ్ రాస్తారు. కానీ ఎప్పుడన్నా ఎర్రర్స్ వస్తే మొత్తం బ్లాంక్. అప్పుడు ఇంకా ఆటోమేటిక్గా బ్రెయిన్ దానిపైన ఫోకస్ చేయదు, ఆపేస్తారు. మరి కొన్ని మంత్స్ ఆగి ఏదో ఒక మోటివేషన్ రీల్ చూస్తారు ఇన్స్టాగ్రామ్లో, మరి స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేస్తారు అండ్ మరి సేమ్ మరీ ఆపేస్తారు. ఇదే లూప్లో ఉంటున్నారు. దీని అన్నింటికి మెయిన్ రీజన్ బేసిక్స్ తెలియవు, డైరెక్ట్గా సింటాక్స్కి జంప్ అవుతున్నారు, సింటాక్స్ బట్టి కొడుతున్నారు. అలా ఎలా అవుతుంది బ్రో? అందుకని మనం బేసిక్స్తో ఈజీగా క్లీన్గా స్టార్ట్ చేద్దాం. నెక్స్ట్ నువ్వు ఏంది నేర్చుకున్నా నీకు ఈజీ అవుతుంది. రేపటి నుంచి డైలీ ఒక రీల్ వస్తుంది, ఆ రీల్కి మరి ఫుల్ లెంత్ వీడియో కూడా ఉంటుంది. రీల్ చూడు, నీకు ఆల్రెడీ కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంటే ఆడికి ఓకే, లేదు నువ్వు ఎగ్జామ్స్లో కూడా మంచిగా ఆన్సర్ చేయగలగాలి ఈ టాపిక్స్ పైన, ఒకవేళ నువ్వు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో ఉన్నావు అంటే ఫుల్ లెంత్ వీడియో కూడా చూడు. నీకు ప్రోగ్రామింగ్ బేసిక్స్ అన్నది మొత్తం క్లియర్ అయిపోతుంది. ఈ 20 days బేసిక్స్ ఫస్ట్ లాంగ్వేజ్ రిలేటెడ్ సిరీస్ కంప్లీట్ చేసుకున్నాక మనం నెక్స్ట్ ఒక లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుని ఆ లాంగ్వేజ్ నేర్చుకుందాం. అండ్ సబ్స్క్రైబ్ చేసి ఉంచుకో, వీడియోస్ అస్సలు మిస్ అవ్వకు.